హాయ్ అండి. నమస్తే. ఇక్కడ నేను కరివేపాకు, కొబ్బరి కారం నూరుతున్నాను. ఇది ఇడ్లీలోకి, ఉప్మాలోకి, చట్నీ అదే దోసల్లోకి అన్నిట్లోకి టిఫిన్ సెక్షన్స్‌కి అన్నిటికీ, గారెల్లోకి అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ముందుగా జీలకర్ర, ధనియాలు వేపుకోవాలి. తర్వాత కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేపుకోవాలి. ఇవన్నీ వేపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్నులపాయ అండ్ కొబ్బరి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ముందుగా జీలకర్ర, ధనియాలని మనము మిక్సీకి వేసుకోవాలి. అవి బాగా మెత్తగా అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కూడా బాగా మెత్తగా అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎండుమిర్చి తర్వాత ఇవి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మన రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇక అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి లాస్ట్లో మన టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు ఉందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే అప్పుడే కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకొని తీసివేయడమే. ఇది మాత్రం చాలా బాగుండిద్దండి. పప్పుచారులోకి కూడా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో కూడా కలుపుకొని తినొచ్చు రైస్లోకి. మేమైతే ఖచ్చితంగా అలా చేస్తాము. పప్పుచారులోకి ఏమీ లేనప్పుడు కారపొడి వేసుకొని తింటాం మేము కలుపుకొని. ఇది ఇడ్లీలోకి, అట్టులోకి, ఉప్మాలోకి సూపర్గా ఉంటుంది. అలాగే గారెల్లోకి కూడా బాగుండిద్దండి. అన్ని టిఫిన్ సెక్షన్స్ అన్నిటికీ ఇది మంచి కాంబినేషన్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు, కొబ్బరి పొడి అండి ఇది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్కి మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ